దేవుని యొక్క గుణలక్షణాలు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. గుణలక్షణాలు అంటే ఏంటంటే బుద్ధి. చెప్పండి, ఏంటి? బుద్ధి. దేవుని బుద్ధి ఎలాంటిదో అదే మనిషిలో పెట్టి మనిషిని ఏం చేశాడు? ఆయన తయారు చేసుకున్నాడు. తయారు చేసుకున్న మనిషి బుద్ధి మాత్రం ఏం లేదండి, సరిగ్గా లేక బుద్ధి ఏం చేసింది? దారి తప్పింది, గాడి తప్పింది. తన పోలికలో తన బుద్ధితో చేసిన మనిషి దేవుని సన్నిధిలో దేవునితో అబద్ధమాడి నేను ఆడేది అబద్ధం కాదన్నట్లుగా దేవునికి నిరూపించుకోవాలని తాపత్రయపడ్డాడు. చివరికి పప్పులో గాలేశాడు. మనం కూడా చాలాసార్లు ఆ దేవుని స్వరూపాన్ని ఆదామును బట్టి మనం అందరం కోల్పోయామండి. అంటే మన అందరి బుద్ధి కూడా ఏమైందనమాట? దారి తప్పింది. ఏమండి, అప్పుడప్పుడు అంటాం కదా, బుద్ధి డాష్ తింది. ఏం తింది? బుద్ధి గడ్డి తినడం ఏంటండి? అసలు మామూలుగానే గడ్డి మనం తినం కదా, కానీ మన బుద్ధి ఏం చేస్తుందంటే గడ్డి తిన. ఒక గడ్డి కాదు, అడ్డమాలను గడ్డి తినే అలవాటు దేనికి ఉందంటే మానవ బుద్ధికి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వాక్యం మనలోకి వచ్చి గడ్డి తినేటటువంటి అలవాటు కలిగిన ఈ మానవ బుద్ధిని దేవుడు ఏం చేశాడంటే శ్రేష్టమైన దేవుని వాక్యం తినే బుద్ధిగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.